సునాదస్వరము జనవరి 4. యెహోవా నిన్ను తలగా నియమించిన గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. ఒక వ్యక్తిని మనం చూడగానే మొట్టమొదటిగా వాళ్ళ ముఖము, వాళ్ళ తల మనం గమనిస్తాం. మరి ఆశీర్వదించాలన్నా, దీవించాలన్నా, అభిషేకించాలన్నా కూడా తలపైన చేయి పెట్టి దీవిస్తారు. మరి ఒక స్కూల్ కానీ, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్లో మరి ఒక వ్యక్తి జ్ఞానముతో, అనుభవంతో గొప్పగా ఉన్నప్పుడు వాళ్లను హెడ్గా నియమించి గణపరుస్తారు. వారిని మరి అథారిటీలో ఉంచుతారు. అదే ప్రభువు చెప్తున్నాడు, నేను నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను అంటున్నాడు. మరి మనము దేవుణ్ణి ఆశ్రయించి ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయన మనల్ని అన్ని విషయాల్లో తలగా ఉంచే దేవుడు. తన జ్ఞానంతో నింపుతాడు, తన ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ప్రతి విషయంలో కూడా ఉన్నతంగా దీవించి ఆశీర్వదించే దేవుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఒక యోసేపును ఆయన గొప్పగా హెచ్చించి అందరికంటే ఉన్నతంగా అధికారంలో ఉంచాడు. మరి దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను కోరుకొని ఏర్పరచుకొని రాజుగా నియమించాడు. దానియేలు అతని స్నేహితులందరినీ కూడా ఉన్నవారందరికంటే గొప్పగా ఘనపరిచిన దేవుడు. మరి మన దేవుడు మనల్ని తలగా ఉంచే దేవుడు. మనం ఆయన పైన ఆధారపడినప్పుడు అన్ని విషయాల్లో మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మన స్కూల్స్ కావచ్చు, కాలేజెస్, మనం పనిచేసే స్థలాలు, మన ఉద్యోగంలో, వ్యాపారంలో, మన పరిచర్లో ఎక్కడైనా కూడా మనం దేవుని పైన మనం ఆధారపడినప్పుడు అన్ని విషయాల్లో దీవించే దేవుడు. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో చదివినప్పుడు క్రీస్తు సంఘమునకు శిరస్సుగా ఉన్నాడని రాయబడి ఉంది. మరి ప్రతి సంఘమునకు, ప్రతి కుటుంబమునకు అన్నిటికి కూడా క్రీస్తే మరి తలగా ఉన్నప్పుడు ఆయన తన తలంపునిచ్చి ఆలోచనిచ్చి నడిపించే దేవుడు. మనకు మన దేవుడు తలగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో మనము ఘనపరచబడతాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఎక్కడున్నా, ఏ స్థలాల్లో పనిచేస్తున్నా, మరి వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రభు అన్నిట్లో నన్ను తలగా ఉంచుతాడని ఆయన పైన ఆధారపడి ఆయన నుండి గొప్ప ఘనతను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి పరిచయను, వారి పనిచేసే స్థలంలో, వారి చదువులో అన్నిట్లో కూడా ప్రభువ ఉన్నతంగా తలగా నియమించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.